వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల మే నెల జీతాల సమాచారం మే 21 సమయానికి అయితే చూస్తున్నాం. టోకెన్ నంబర్లు జనరేట్ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల మే నెల జీతాల తాజా సమాచారం మే 21 ఉదయం 8 గంటల సమయానికి అయితే చూస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇది సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే మనకి ఈ విధంగా ఒక మోడిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది ఏంటంటే ఆల్ డీడీఓస్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దే శాలరీ బిల్స్ బై 12 PM ఆన్ 23/5/2024 ఇన్స్టెడ్ ఆఫ్ 25/5/2024. అనగా శాలరీ బిల్స్ మే 23 రాత్రి 12 గంటల లోపు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత బిల్స్ చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు ఉండేటువంటి సమయం వచ్చేసి మే 25 రాత్రి 12 గంటల దాకా ఉండేది. దాన్ని ఇప్పుడైతే మాడిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మరొక న్యూస్ను చూస్తున్నాం. మే 2024 శాలరీ బిల్లు టోకెన్ నెంబర్లు అయితే జనరేట్ అవుతున్నాయి. అదేవిధంగా డిఎస్సి 2008 అండ్ 98 రెన్యువల్ ఫైల్ జూన్ 1, 2024 టు 30 ఏప్రిల్ 2025 వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయ్యింది. మరికొద్ది సేపట్లో విద్యాశాఖకు చేరనున్నటువంటి ఫైల్ అనేటువంటి సమాచారం చూస్తున్నాం. అనగా ఎవరైతే 2008, 98లో ఎంటీఎస్ మీద అయితే ఉపాధ్యాయులు నియమించబడ్డారో వారికి ఫైలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి జూన్ టు ఏప్రిల్ అయితే ఆ ఫైల్ అనేటువంటిది ఫైనాన్షియల్ అప్రూవల్ అయ్యింది అనేటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా మరొక సమాచారాన్ని చూస్తున్నాం. ఏపీజిఎల్ఐ ఇన్ఫో ఏపీజిఎల్ఐ సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏపీజిఎల్ఐ లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ నిధి లాగిన్లో ఇవ్వటం జరిగింది. ఆధార్ ఓటీపీతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారి లాగిన్కు వెళ్తుంది. ఆయన అప్రూవ్ చేసినట్లయితే ఏపీజిఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది. ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.